హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. హిందీని జాతీయ భాషగా చూపాలని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. అందుకే హిందీని పాఠ్యాంశాల్లో ద్వితీయ భాషగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేర్చాలని అది కోరుకుంటుంది. అందుకు వాళ్ళు చెప్పేది దేశానికి ఒక జాతీయ భాష ఉండాలి అని. హిందీని ఏదో రకంగా ప్రమోట్ చేయాలనే కుట్రపూరిత ఆలోచనలో భాగమే ఈ ఆలోచన విధానం. తమిళనాడు పెద్ద ఆయన చెప్పినట్టు హిందీ ఇప్పటికే కొన్ని భాషలను మింగేసింది, మిగతా భాషలను కూడా మింగేయాలని చూస్తోంది. ఈ విషయంలో ఆంధ్ర చిన్న పెద్ద ఆయన బహిరంగ సభలో మాట్లాడినది నాకు అర్థం కాలేదు, నాకే కాదు ఎవరికీ అర్థమైనట్లేదు. అందుకే ఆయన తర్వాత ట్వీట్ ద్వారా వివరణ ఇచ్చారు, అది కొంతవరకు అర్థమైంది. నిజానికి తమిళ పెద్ద ఆయన చెప్పింది కూడా అదే విషయం. ఈ విషయాన్ని ఇలా ఉంచి నిజంగా మనం మన భాషను అభిమానిస్తున్నామా? మన సినిమాలకు పెడుతున్న పేర్లను ఒకసారి గమనించండి. దాదాపు 90% ఇంగ్లీష్ పేర్లు, ఇంగ్లీష్ అక్షరాల్లోనే పెడుతున్నారు. ఈ పని తమిళనాడులో కానీ, కర్ణాటకలో కానీ, మహారాష్ట్రలో కానీ చేస్తే అక్కడి ప్రజల రియాక్షన్ తీవ్రంగానే ఉంటుంది. కానీ మనలో ఏ మాత్రమూ స్పందన కనిపించదు. కొద్ది రోజుల క్రితం మహారాష్ట్ర పెద్ద ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మా మరాఠా భాష నేర్చుకోకపోతే మా రాష్ట్రాన్ని విడిచి వెళ్ళిపోండి అని. ఇతర భాషలు మాట్లాడే వారికి హెచ్చరిక చేశారు. ఇది మంచి పద్ధతి కాకుండా వారి భాషాభిమాన స్థాయిని తెలుపుతుంది. నేను కొద్ది రోజుల క్రితం విజయవాడ రైల్వే స్టేషన్లో ఒక ఎంక్వైరీ కౌంటర్లో ఉన్న ఒక యువతిని వివరాలు అడిగే ప్రయత్నం చేశాను. ఆమె హిందీలోనే మాట్లాడుతుంది. తెలుగులో కానీ ఆంగ్లంలో కానీ మాట్లాడమని నేను కోరాను. ఆమె నాకు రాదు అని చెప్పింది. అయితే ఇప్పుడు నేను గుజరాత్ వెళ్ళి హిందీ నేర్చుకుని వచ్చి నీతో మాట్లాడాలా అని అన్నాను. ఆమెకు విపరీతంగా కోపం వచ్చి పెద్దగా అరవటం మొదలుపెట్టింది. నేను హైదరాబాద్లో అనేక మందిని చూశాను. దశాబ్దాల తరబడి హైదరాబాదులో వారు స్థిర నివాసులు అయినప్పటికీ కూడా ఒక్కటంటే ఒక్క ముక్క కూడా తెలుగు మాట్లాడరు. మనమే వచ్చిరాని హిందీలో ముక్కలుగా వారితో మాట్లాడి మేనేజ్ చేసుకోవాలి. దేశంలో ఎక్కువ మంది మాట్లాడే రెండో భాషగా పేరున్న తెలుగు రాష్ట్రాలలో స్థిరపడి ఉన్న ఉత్తరాది వారు తెలుగు నేర్చుకోవడానికి సుముఖంగా లేరు. ఉత్తరాది హిందీ భాషను దేశమంతా నేర్చుకోవాలి అనే ఆలోచన వచ్చినప్పుడు అలాగే దక్షిణాది భాషలను కూడా ఉత్తరాది వారు కూడా నేర్చుకోవాలి కదా. ఇదే కదా న్యాయం అంటే. ఈ ఆలోచన వారికి ఎందుకు రావటం లేదు? ఆలోచన రాదు కదా. కనీసం క్రమంగా హిందీని దేశంలోని అందరి మీద బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయటమే. ఆ విధంగా ప్రాంతీయ భాషలను క్రమేణా కనుమరుగు చేయాలి అన్నదే లక్ష్యం ఇక్కడ. ఒక భాష మీద ఎక్కువ ప్రేమ చూపే ప్రయత్నం చేసినప్పుడు లేదా గత్యంతరం లేనప్పుడు మాతృభాష కూడా కనుమరుగవుతుంది. ఉదాహరణకు ఆంధ్ర పల్లెటూర్లలో ఉన్న ముస్లింలకు వారి మాతృభాష అయిన ఉర్దూ రాదు అంటే వారు పూర్తిగా మాతృభాషను మర్చిపోయారనే కదా. ఎన్ని భాషలు నేర్చుకుంటే అంత మంచిదే, కానీ మాతృభాషను నిర్లక్ష్యం చేసే అంశం అందులో ఉంటే తప్పనిసరిగా వ్యతిరేకించాల్సిందే. బలవంతంగా ఒక భాషను అణచివేయటం, మరో భాషను ప్రమోట్ చేయటం ప్రజల మధ్య ప్రమాదకర సంకేతాలను ఇస్తుంది. ఇప్పుడు మనం ఏ భాషను మాట్లాడినా కూడా ఎదుటి వారికి అర్థమయ్యే భాషలోకి మార్చి వినిపించే ఆప్షన్ గూగుల్ తర్జుమాలో ఉంది. ఏ భాషలో రాసిన అక్షరాలను అయినా మనకు అర్థమయ్యే భాషలో చదువుకునేలాగా ఫోన్ కెమెరా చూపి తర్జుమా చేయించుకునే అవకాశము ఉంది. ఉదాహరణకు మనం రైల్లో ఉత్తరాది వెళ్ళి ఒక రైల్వే స్టేషన్లో దిగామనుకుందాం. అక్కడ రాసిన బోర్డులు ప్రాంతీయ భాషలో ఉంటాయి కాబట్టి మనం గూగుల్ తర్జుమా ఓపెన్ చేసి అంటే గూగుల్ ట్రాన్స్లేట్ ఓపెన్ చేసి ఆ భాషా అక్షరాలను మన తెలుగులో చూపించేలాగా చేసుకోవచ్చు. మరి అట్లాంటప్పుడు ఈ బలవంతపు భాష రగడ ఎందుకు వచ్చినట్టు? ప్రాంతాల పేరుతోనూ భాష పేరుతోనూ ప్రజలను విడగొట్టే పదాలను రాజకీయ నాయకులు వాడకుండా దేశ సమగ్రతను, భిన్నత్వంలోని ఏకత్వాన్ని దయచేసి ప్రోత్సహించాల్సిన బాధ్యత రాజకీయ నాయకులకు ఉందా లేదా?